వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ బిఎస్పి. ఇది తమ్నేల్ అది చూశారు కదా, ఏముంది అక్కడ? ఫ్లిప్కార్ట్, అమెజాను, మింత్రా, మీషో ఇవి ఉన్నాయి కదండి. వీటిల్లో ఉండేటువంటి ప్రాబ్లం అంటే ఎవరికి ప్రాబ్లం? ఈ డెలివరీ బాయ్స్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే 1-2-3 రోజులు లేదంటే కొంత ఏదో తీసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళకన్నా వీళ్ళకి ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. అంటే ఎలాగంటే కొంతమంది ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత వీడు వెళ్తాడు అక్కడికి, అడ్రస్ పట్టుకొని వెళ్తాడనమాట డెలివరీ బాయ్ అనేటువంటి వాడు. ఆడు వెళ్ళిన తర్వాత అక్కడ తీరా చూస్తే కొన్ని చోట్ల అనమాట, మరే మొత్తంగా అట్లా ఉంటుందని ఏం కాదు. వెళ్తే ఏముంది, 2 రోజులు అయిన తర్వాత తీసుకుంటానని, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్, లేదంటే ఇంకో దుర్మార్గుడు ఉంటాడు. ఆడేంటంటే మొత్తానికి అసలు ఫోన్ తీయడాడు. సర్లే ఇటు తీయట్లేదు కదా అని చెప్పేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇటు హబ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అక్కడ మళ్ళీ ఆడు ఫోన్ చేసి నా ఆర్డర్ ఇంకా రాలేదంట అంటాడు. వంగడబెట్టి బాధ్యతలు అలా ఉంటారనమాట. ఎందుకే అలా ఏడిపించడం? డెలివరీ బాయ్ అనేటువంటి వాడిని అలా ఏడిపించడం వల్ల ఏమొస్తుంది? నీకు కావాలంటే తీసుకో, లేదంటే మానే, అలా ఉండాలి. అంతే తప్ప పని పాట లేకుండా ఆర్డర్లు పెట్టి ఆడిని ఏడిపించి నువ్వు ఏడ్చి అవన్నీ దిక్కుమాల పనులు అంటారనమాట. అలాంటివి అసలు చేయకూడదు. తప్పలాగా వాళ్ళని ఏంటి, ఆడే ఎండలోనే తిరిగేస్తాడు, చలిలోనే తిరుగుతాడు, వర్షంలోనే తిరుగుతాడు, మొత్త కింద అయిపోతారు, చచ్చిపోతాడు అనమాట. తిరిగి 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 అక్కడ టార్గెట్లు కంప్లీట్ చేయకపోతే మేనేజర్ దెబ్బ వదులుతాడు. మీరేమో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి గెలికేసి వదిలేస్తుంటారు. ఆడేమో 1 సార్లు ఫోన్ చేయటాలు, నువ్వేమో తీయవు. ఒకవేళ ఆర్డర్ కానీ నీ చేతికి రాకపోతేనేమో పెద్ద రూబాబు చేసేస్తుంటాం. అవసరం అవన్నీ ఎవరిని ఏడిపించకూడదు. నిన్ను ఏడిపించిన ఎదవని ఉంటే ఆడిని నువ్వు ఏడిపించాలి, అంతే తప్ప ఇలాంటి చేసుకునే వాళ్ళని ఏడిపిస్తే ఏమొస్తుంది? నీకు దరిద్రం తప్ప ఏం రాదు. అదే అలా ఏముంది, పార్సల్కి వచ్చేసి 10 రూపాయలు, 12 రూపాయలు, అంటే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది వాళ్ళకి. మేబీ రౌండ్ ఫిగర్ చూసుకుంటే మహా అంటే 18-20 రూపాయలు ఇవ్వటం ఎక్కువ అనమాట వాళ్ళకి. మళ్ళీ అందులోకి మధ్యన కొన్ని వాటిలో అయితే పెట్రోల్ ఖర్చులు అవన్నీ కూడా ఈడే పెట్టుకుని కావాలి. అలాంటి దిక్కుమాల జీవితాలు అనమాట ఇవి. కాబట్టి వాళ్ళని అలాగే ఏడిపించడం మంచిది భావ్యం కాదు అసలు. అది నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫోన్ పట్టుకున్నావు, ఆర్డర్ పెడుతున్నావు. అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏం కాదు కదా. నువ్వు పార్సల్ బుక్ చేసే స్టేజ్ వరకు నువ్వు వెళ్ళావంటే యు ఆర్ ది ఎడ్యుకేటెడ్ పర్సన్. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. డెలివరీ బాయ్స్ని ఏడిపించేటువంటి ప్రయోగాలు అసలు ఎప్పుడూ చేయొద్దు. పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఏదో రోజు ఖచ్చితంగా నీకు డెప్మెత్ అనేతాడు. కొంతమంది ఆడుకుంటారు ఆడితో. నేను అక్కడ లేనండి, నేను ఈ గుడి దగ్గర ఉన్నాను, ఇక్కడికి రండి అంటాడు ఒకడు. ఇంకోటేమో ఈ క్లబ్ దగ్గర రండి అంటాడు ఒకడు. పర్టికులర్గా అక్కడ ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ దగ్గర ఉండరు. ఓకే, ఇప్పుడు నేనైనా కదులుతాను, నువ్వైనా కదులుతావు, చెప్పుకుంటాం. సెకండ్ ఆప్షన్ నువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్లోనే తీసేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలి మొత్తాన్ని. ఆడ సేవ్ అవుతాడు కదా. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు నిజంగా ఆర్డర్ ఎందుకు పెడతారో కూడా అసలు బుర్ర పని చేసి పెడతారో పని చేయక పెడతారో, ఉంది కదా అని టక్కని నొక్కేస్తాడు. అది ఇంటికి రావడం పాపం క్యాన్సిల్ పెట్టే అంటాడు. ఇంకెందుకు అది? అంటే చూసుకోవడం చేత కదా, లేకపోతే కళ్ళు పోయినాయా? కళ్ళు పని చేయవా?
ఏదైనా కరెక్ట్గా చేసుకోవాలి, అంతేగాని అలాంటి వాళ్ళని ఏడిపించడం మంచిది కాదు, అసలు తప్పుడు పని అది. అది ఇంకా దీని మించి ఇంకొడితే బాగోదు. దట్స్ ఇట్ ది టాపిక్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ నచ్చితే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.